శ్రీమద్భగవద్గీతలోని 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగము. ఇందులో మొత్తం 30 శ్లోకాలు ఉన్నాయి. ఇక్కడి నుండి భగవంతుని స్వరూపాన్ని, ఆయన శక్తిని వివరించే భక్తియోగ విభాగం ప్రారంభమవుతుంది. కేవలం పుస్తక జ్ఞానం మాత్రమే కాకుండా దానిని అనుభవంలోకి తెచ్చుకోవడం, విజ్ఞానం గురించి కృష్ణుడు ఇక్కడ వివరిస్తాడు. ఈ అధ్యాయంలోని ప్రధాన అంశాలు: 1. భగవంతుని ప్రకృతి. శ్లోకాలు 1 నుండి 7. పరమాత్మకు 2 రకాల ప్రకృతులు ఉన్నాయని కృష్ణుడు చెబుతాడు. అపరా ప్రకృతి జడమైనది, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, మనస్సు, బుద్ధి, అహంకారం ఈ 8 నా భౌతిక ప్రకృతులు. పరా ప్రకృతి చైతన్యం, దీనికంటే విలక్షణమైనది జీవశక్తి. దీనివల్లే ఈ జగత్తంతా నడపబడుతోంది. మొత్తం సృష్టికి నేనే కారణం. దారంలో పూసలు గుచ్చినట్లు ఈ ప్రపంచమంతా నాయందే నిలిచి ఉంది. 2. సర్వవ్యాపకత్వం. శ్లోకాలు 8 నుండి 12. భగవంతుడు ఎక్కడెక్కడ ఏ రూపంలో ఉన్నాడో కృష్ణుడు ఉదాహరణలతో వివరిస్తాడు. నీటిలో రుచిని, సూర్యచంద్రులలో ప్రభను, కాంతిని, వేదాలలో ఓంకారాన్ని, ఆకాశంలో శబ్దాన్ని, మనుషులలో పౌరుషాన్ని నేనే. భూమిలోని పవిత్రమైన గంధం, అగ్నిలోని తేజస్సు, సమస్త ప్రాణులలోని జీవం నేనే. 3. మాయ దానిని దాటడం. శ్లోకాలు 13 నుండి 15. సత్వ, రజ, తమో గుణాలనే త్రిగుణమయమైన భగవంతుని మాయ మనిషిని భ్రమింపజేస్తుంది. దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. శ్లోకం 14. భావం: నా త్రిగుణమయమైన మాయను దాటడం చాలా కష్టం. కాని ఎవరైతే నన్ను మాత్రమే శరణు వేడుతారో వారు ఈ మాయను సులభంగా దాటగలరు. 4 రకాల భక్తులు. శ్లోకాలు 16 నుండి 19. భగవంతుని ఆరాధించేవారు 4 రకాలు. 1. ఆర్తులు, కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడిని తలచుకునేవారు. 2. జిజ్ఞాసువులు, భగవంతుని తత్వాన్ని తెలుసుకోవాలనే కుతూహలం ఉన్నవారు. 3. అర్ధార్థులు, ధనం, సుఖాల కోసం ప్రార్థించేవారు. 4. జ్ఞానులు, భగవంతుడే సర్వస్వం అని నమ్మి ప్రేమించేవారు. వీరిలో జ్ఞాని నిత్యం నాయందే మనసు లగ్నం చేస్తాడు కాబట్టి అతడు నాకు అత్యంత ప్రియుడు. 5. అన్యదేవతారాధన మరియు భగవంతుని తత్వం. శ్లోకాలు 20 నుండి 30. మనుషులు వారి వారి కోరికల కోసం ఇతర దేవతలను పూజిస్తారు. కాని ఏ దేవతను పూజించినా ఆ భక్తుడి శ్రద్ధను నేనే స్థిరపరుస్తాను. ఆ దేవతల ద్వారా ఫలితాలను ఇచ్చేది కూడా నేనే. మూఢులు నన్ను కేవలం ఒక సామాన్య మనిషిగా భావిస్తారు. కాని నేను పుట్టుకలేనివాడిని, అవ్యయుడిని. గతించిన, ప్రస్తుతం ఉన్న, రాబోయే సమస్త ప్రాణుల గురించి నాకు తెలుసు. కాని నన్ను తెలుసుకునేవారు చాలా తక్కువ. ముగింపు. 30వ శ్లోకం. సాధిభూతాది దైవం మాం సాధియజ్ఞం చ ఏ విదుః ప్రయాణకాలేపి చ మాం తే విదుర్యుక్త చేతసః. భావం: ఎవరైతే నన్ను అధిభూత, అధిదైవ, అధియజ్ఞ స్వరూపుడిగా తెలుసుకుంటారో వారు మరణకాలంలో కూడా ప్రయాణకాలే నన్ను స్మరిస్తూ నాలోనే లీనమవుతారు. సారాంశం: ఈ విశ్వమంతా దైవమయమని, ఆ పరమాత్మను శరణు వేడితేనే మాయ నుండి విడుదల లభిస్తుందని ఈ అధ్యాయం బోధిస్తుంది. తరువాతి అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగము. 28 శ్లోకాలు గురించి తెలుసుకుందామా? ఇందులో మరణం తరువాత జీవుడి గతి గురించి వివరణ ఉంటుంది. శ్రీమద్భగవద్గీతలోని 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగము. ఇందులో మొత్తం 28 శ్లోకాలు ఉన్నాయి. 7వ అధ్యాయం చివరలో కృష్ణుడు చెప్పిన పరిభాషల అధిభూత, అధిదైవ మొదలైనవి గురించి అర్జునుడు అడిగే ప్రశ్నలతో ఈ అధ్యాయం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా మరణకాలంలో మనిషి స్థితి ఎలా ఉండాలి, పరమాత్మను ఎలా చేరుకోవాలి అనేది ఇందులో ప్రధానాంశం. ఈ అధ్యాయంలోని ముఖ్య భాగాలు ఇక్కడ ఉన్నాయి. 1. 7 ప్రశ్నలు సమాధానాలు. శ్లోకాలు 1 నుండి 4. అర్జునుడు బ్రహ్మం అంటే ఏమిటి? అధ్యాత్మం అంటే ఏమిటి? కర్మ అంటే ఏమిటి? అధిభూతం, అధిదైవం, అధియజ్ఞం అంటే ఏమిటి అని అడుగుతాడు. కృష్ణుడు ఇలా వివరిస్తాడు. అక్షరం బ్రహ్మపరమం, నాశనం లేని పరమతత్వమే బ్రహ్మం. అధ్యాత్మం, జీవుడి స్వభావాన్ని అధ్యాత్మం అంటారు. కర్మ, ప్రాణుల పుట్టుకకు,
పెరుగుదలకు కారణమైన సృష్టి వ్యాపారమే కర్మ. 2. అంత్యకాల స్మరణ. శ్లోకాలు 5-8. జీవిత చరమాంకంలో మనిషి ఆలోచనలు ఎలా ఉండాలో ఇక్కడ చెబుతాడు. అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కలేవరం యః ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. శ్లోకం 5. భావం: మరణించే సమయంలో నన్ను మాత్రమే స్మరిస్తూ దేహాన్ని విడిచేవాడు నా స్వరూపాన్ని పొందుతాడు. ఇందులో సందేహం లేదు. మనిషి తన జీవితకాలంలో దేనిని ఎక్కువగా చింతిస్తాడో చివరి సమయంలో కూడా అదే గుర్తుకు వస్తుంది. కాబట్టి ఎప్పుడూ భగవంతుని స్మరిస్తూ తన ధర్మాన్ని, యుద్ధాన్ని నిర్వహించమని అర్జునుడికి కృష్ణుడు సూచిస్తాడు. 3. ఓంకార ధ్యానం. శ్లోకాలు 12-13. మరణ సమయంలో యోగి ఎలా ఉండాలి? ఇంద్రియ ద్వారాలన్నింటినీ మూసివేసి మనస్సును హృదయంలో నిలిపి ప్రాణాన్ని శిరస్సున భ్రూమధ్యం ఉంచి ఓం అనే ఏకాక్షర బ్రహ్మాన్ని ఉచ్చరిస్తూ శరీరాన్ని విడిచేవాడు పరమగతిని పొందుతాడు. 4. పునర్జన్మ లేని స్థితి. శ్లోకాలు 15-22. నన్ను పొందిన మహాత్ములకు మళ్లీ ఈ దుఃఖభూయిష్టమైన లోకంలో పునర్జన్మ ఉండదు. బ్రహ్మలోకం వరకు ఉన్న అన్ని లోకాల నుండి జీవుడు మళ్లీ వెనక్కి రావలసిందే. కాని పరమాత్మను చేరుకున్న వానికి తిరిగి రాక ఉండదు. బ్రహ్మదేవుడికి ఒక పగలు అంటే 1000 మహాయుగాలు, అలాగే ఒక రాత్రి అంటే 1000 మహాయుగాలు. ఆ కాలగతిని కూడా కృష్ణుడిక్కడ వివరిస్తాడు. 5. శుక్ల కృష్ణగతులు. శ్లోకాలు 23-27. మరణించిన తర్వాత జీవుడు వెళ్లే 2 మార్గాలను కృష్ణుడు వివరిస్తాడు. 1. శుక్లగతి కాంతి మార్గం. అగ్ని, జ్యోతి, పగలు, శుక్లపక్షం, ఉత్తరాయణ కాలంలో మరణించే యోగులు బ్రహ్మాన్ని చేరుకుని మళ్లీ తిరిగిరారు. 2. కృష్ణగతి చీకటి మార్గం. ధూమం, రాత్రి, కృష్ణపక్షం, దక్షిణాయన కాలంలో మరణించేవారు చంద్రలోకాన్ని పొంది తమ పుణ్యం తీరిపోయాక మళ్లీ భూమికి తిరిగి వస్తారు. ముగింపు. 28వ శ్లోకం. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగీ పరం స్థానముపైతి చాద్యం. భావం: వేదాలు చదవడం వల్ల, యజ్ఞాలు చేయడం వల్ల, తపస్సు, దానాల వల్ల ఏ పుణ్యఫలం లభిస్తుందో యోగి వీటన్నింటినీ తెలుసుకుని పరమాత్మతత్వాన్ని గ్రహించి ఆ పుణ్యఫలాల కంటే మిన్నయైన శాశ్వతమైన పరమపదానికి చేరుకుంటాడు. సారాంశం: నిత్యం భగవచ్చింతనలో ఉండడమే మరణభయాన్ని పోగొట్టి శాశ్వతమైన ముక్తిని ప్రసాదిస్తుందని ఈ అధ్యాయం బోధిస్తుంది. తర్వాతి అధ్యాయం రాజవిద్యారాజగుహ్యయోగము. శ్రీమద్భగవద్గీతలోని 9వ అధ్యాయం రాజవిద్యారాజగుహ్యయోగము. ఇందులో మొత్తం 34 శ్లోకాలు ఉన్నాయి. దీనిని విద్యలలో ఉత్తమమైనది రాజవిద్య మరియు అత్యంత రహస్యమైనది రాజగుహ్యం అని పిలుస్తారు. భగవంతుని తత్వాన్ని, భక్తి యొక్క సులభతరాన్ని కృష్ణుడిందులో వివరిస్తాడు. ఈ అధ్యాయంలోని ప్రధానాంశాలు ఇక్కడ ఉన్నాయి. 1. పరమాత్మ సర్వవ్యాపకత్వం. శ్లోకాలు 1-10. కృష్ణుడు తన అచింత్య శక్తిని వివరిస్తాడు. కంటికి కనబడని నా స్వరూపంతో ఈ జగత్తు అంతా నిండి ఉంది. సమస్త ప్రాణులు నాయందే ఉన్నాయి, కాని నేను వాటిలో లేను అంటే దేనికి అంటుకోను. మయాధ్యక్షేణ ప్రకృతిః. నా అధ్యక్షతన, పర్యవేక్షణలో ప్రకృతి చరాచర జగత్తును సృష్టిస్తోంది. ఆకాశంలో ఎక్కడ చూసినా గాలి ఎలా వ్యాపించి ఉంటుందో అలాగే సృష్టి అంతా నాలోనే ఉంటుందని కృష్ణుడు చెబుతాడు. 2. దైవచింతన. మూఢుల ప్రవర్తన. శ్లోకాలు 11-15. నేను మనుష్యరూపంలో అవతరించినప్పుడు మూర్ఖులు నన్ను సామాన్యుడిగా భావించి అవమానిస్తారు. వారు నా పరమతత్వాన్ని గుర్తించలేరు. కాని మహాత్ములు దైవీ ప్రకృతినే ఆశ్రయించి అనన్యభక్తితో నన్ను కీర్తిస్తారు. 3. నేనే సర్వస్వం. శ్లోకాలు 16-19. సృష్టిలోని ప్రతీదీ తానే అని కృష్ణుడు చెబుతాడు. యజ్ఞం నేనే, స్వధనేనే, మంత్రం నేనే, నెయ్యి నేనే, అగ్ని నేనే. ఈ జగత్తుకు తండ్రిని, తల్లిని, తాతను నేనే. ఓంకారం నేనే. గతి, భర్త, ప్రభువు, సాక్షి, నివాసం, శరణు, మిత్రుడు నేనే. నేనే ఎండనిస్తాను, వర్షాన్ని ఆపుతాను, కురిపిస్తాను. అమృతత్వము, మృత్యువు కూడా నేనే. 4.
అనన్యభక్తి మైనస్ యోగక్షేమాలు శ్లోకాలు 20 నుండి 27. ఈ అధ్యాయంలో అతి ముఖ్యమైన శ్లోకం ఇక్కడే వస్తుంది. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. శ్లోకం 22. భావం: ఎవరైతే ఇతర ఆలోచనలు లేకుండా నిరంతరం నన్నే స్మరిస్తూ ఆరాధిస్తారో అట్టి నిత్యయుక్తుల యొక్క యోగక్షేమాలను లేనిది ప్రసాదించడం, ఉన్నదానిని కాపాడడం నేనే స్వయంగా వహిస్తాను. పత్రం, పుష్పం, ఫలం, తోయం. భక్తుడు ప్రేమతో ఇచ్చే ఆకు, పువ్వు, పండు లేదా నీరు మైనస్ ఏదైనా సరే నేను స్వీకరిస్తాను. భగవంతుడికి కావాల్సింది భక్తి మాత్రమే, గొప్ప కానుకలు కాదు. 5. సమానత్వం మైనస్ మోక్షం. శ్లోకాలు 29 నుండి 33. నాకు శత్రువులు లేరు, మిత్రులు లేరు. అందరూ నా దృష్టిలో సమానమే. కాని భక్తితో నన్ను ఆరాధించేవారు నాలో ఉంటారు, నేను వారిలో ఉంటాను. అత్యంత దురాచారుడైనా సరే మనస్సు మార్చుకుని నన్ను శరణు వేడితే అతడు సాధువుగానే పరిగణించబడతాడు. ముగింపు 34 శ్లోకం మైనస్ పరమమంత్రం. మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్త్వైవమాత్మానం మత్పరాయణః. భావం: నీ మనస్సును నాయందే నిలుపు, నా భక్తుడవు కావాలి, నన్నే పూజించు, నాకే నమస్కరించు. ఈ విధంగా నీవు నాయందే పారవస్యం చెందితే నన్నే చేరుకుంటావు. సారాంశం: భగవంతుని పట్ల పరిపూర్ణమైన శరణాగతి కలిగి ఉండడమే అన్ని విద్యల కంటే గొప్పదని, అది మన యోగక్షేమాలను చూసుకుంటుందని ఈ అధ్యాయం హామీ ఇస్తుంది. తర్వాతి అధ్యాయం విభూతి యోగము. 42 శ్లోకాలు గురించి తెలుసుకుందామా? శ్రీమద్భగవద్గీతలోని 10వ అధ్యాయం విభూతి యోగము. ఇందులో మొత్తం 42 శ్లోకాలు ఉన్నాయి. విభూతి అంటే ఐశ్వర్యం లేదా గొప్పతనం అని అర్థం. భగవంతుడు ఈ అనంతమైన విశ్వంలో ఏ రూపాల్లో, ఏ శక్తులలో వ్యక్తమవుతున్నాడో ఈ అధ్యాయం వివరిస్తుంది. ఈ అధ్యాయంలోని ప్రధాన ఘట్టాలు: 1. భగవంతుని అచింత్యతత్వం. శ్లోకాలు 1 నుండి 7. కృష్ణుడు ఇలా అంటాడు: నా పుట్టుక గురించి దేవతలకుగాని మహర్షులకుగాని తెలియదు, ఎందుకంటే వారందరికీ మూలం నేనే. బుద్ధి, జ్ఞానం, క్షమ, సత్యం, సుఖదుఖాలు, ప్రాణులలో కలిగే రకరకాల భావాలన్నీ నా నుండే కలుగుతున్నాయి. 2. చతుశ్లోకి గీత. శ్లోకాలు 8 నుండి 11. ఈ 4 శ్లోకాలను గీతకు ప్రాణంగా భావిస్తారు. 8వ శ్లోకం: నేనే సర్వానికీ మూలం, నా నుండే సమస్తం ప్రవర్తిస్తోంది అని తెలుసుకున్న జ్ఞానులు నన్ను భక్తితో ఆరాధిస్తారు. 10వ శ్లోకం: నిరంతరం నన్నే స్మరించే భక్తులకు నన్ను చేరుకోవడానికి కావలసిన బుద్ధియోగాన్ని నేనే ప్రసాదిస్తాను. 11వ శ్లోకం: వారిమీద అనుకంపతో వారి అంతఃకరణంలో ఉన్న అజ్ఞానమనే చీకటిని జ్ఞానమనే దీపంతో నేనే నశింపజేస్తాను. 3. అర్జునుడి ప్రార్థన. శ్లోకాలు 12 నుండి 18. కృష్ణుడి మాటలు విన్న అర్జునుడు పరవశించిపోతాడు. నీవు పరబ్రహ్మవు, పరమధామానివి. నిన్ను మహర్షులందరూ కొనియాడారు. నీవు ఏ రూపాలలో ఈ లోకాలను వ్యాపించియున్నావో నీ విభూతులను గురించి నాకు వివరంగా చెప్పు అని కోరుతాడు. 4. భగవంతుని విభూతుల వర్ణన. శ్లోకాలు 19 నుండి 38. కృష్ణుడు తన అనంతమైన రూపాలలో కొన్ని ముఖ్యమైన వాటిని వివరిస్తాడు. ఆత్మ. సమస్త ప్రాణుల హృదయాలలో ఉన్న ఆత్మను నేనే. దేవతలలో వాసుదేవుడను, కృష్ణుడను, వేదాలలో సామవేదాన్ని, దేవతలలో ఇంద్రుడిని, మునులలో రుద్రులలో శంకరుడిని, పర్వతాలలో మేరువును, పురోహితులలో బృహస్పతిని, సేనానులలో స్కందుడిని, కుమారస్వామి, జలశయాలలో సముద్రాన్ని, మహర్షులలో భృగువును, వృక్షాలలో అశ్వత్థ, రావి వృక్షాన్ని, గంధర్వులలో చిత్రరథుడిని, ఆయుధాలలో వజ్రాయుధాన్ని, గోవులలో కామధేనువును, సర్పాలలో వాసుకిని, కాలం. లెక్కింపదగిన వాటిలో కాలాన్ని నేనే. జంతువులలో సింహాన్ని, పక్షులలో గరుత్మంతుడిని, నదులలో గంగానదిని నేనే. 5. సృష్టికి మూలం. శ్లోకాలు 39 నుండి 41. అర్జున, చరాచర సృష్టిలో నేను లేని వస్తువు ఏదీ లేదు. లోకంలో ఎక్కడైనా సరే ఐశ్వర్యం, కాంతి, శక్తి కనిపిస్తే అది నా తేజస్సులో ఒక అంశమాత్రమే అని తెలుసుకో.
ముగింపు 42 శ్లోకం సారాంశం. అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్టభ్యాహమిదం కృత్స్నమేకాంశేన స్థితో జగత్. భావం: ఓ అర్జునా, ఈ విభూతులన్నింటినీ వేర్వేరుగా తెలుసుకోవడం వల్ల నీకు కలిగే ప్రయోజనం ఏముంది? సంక్షిప్తంగా చెబుతున్నాను విను. ఈ సమస్త విశ్వాన్ని నేను నాలోని ఒక్క అంశతో మాత్రమే ధరించి ఉన్నాను. సారాంశం: మన కంటికి కనిపించే ప్రతి గొప్పతనమూ, ప్రతి శక్తి భగవంతుని స్వరూపమేనని గుర్తించడమే విభూతియోగం. తరువాతి అధ్యాయం విశ్వరూప సందర్శన యోగము. 55 శ్లోకాలు గురించి తెలుసుకుందామా? ఇందులో అర్జునుడు కృష్ణుడి విరాట్ స్వరూపాన్ని కళ్ళారా చూస్తాడు. శ్రీమద్భగవద్గీతలోని 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగము. ఇందులో మొత్తం 55 శ్లోకాలు ఉన్నాయి. ఇది గీతలోని అత్యంత ఉత్కంఠభరితమైన మరియు అద్భుతమైన అధ్యాయం. కృష్ణుడు తన ఐశ్వర్యాన్ని మాటలతో చెప్పడమే కాకుండా అర్జునుడికి ప్రత్యక్షంగా తన విరాట్ స్వరూపాన్ని చూపిస్తాడు. ఈ అధ్యాయంలోని ప్రధాన ఘట్టాలు: 1. అర్జునుడి అభ్యర్థన. శ్లోకాలు 1-4. కృష్ణుడి విభూతుల గురించి విన్న అర్జునుడు ఇలా అంటాడు: కృష్ణా, నీవు చెప్పిన జ్ఞానంతో నా మోహం తొలగిపోయింది. నీవు వివరించిన ఆ పరమాత్మ స్వరూపాన్ని నేను కళ్ళారా చూడాలని కోరుకుంటున్నాను. నాకు ఆ అర్హత ఉందని నీవు భావిస్తే నీ అనంత రూపాన్ని నాకు చూపించు. 2. దివ్యచక్షువు ప్రసాదించడం. శ్లోకాలు 5-8. కృష్ణుడు: అర్జునా, వేలకొద్దీ రకరకాల రంగులు, ఆకృతులు గల నా దివ్యరూపాలను చూడు. కాని నీ ఈ చర్మచక్షువులతో, సాధారణ కళ్లతో నన్ను చూడలేవు. అందుకే నీకు దివ్యచక్షువును, దివ్యదృష్టిని ఇస్తున్నాను. నా యోగైశ్వర్యాన్ని చూడు. 3. విశ్వరూప వర్ణన. సంజయుని వివరణ. శ్లోకాలు 9-14. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఆ రూపాన్ని వివరిస్తాడు. ఆ రూపం అనంతమైన నోళ్ళు, కళ్ళు, అద్భుతమైన ఆయుధాలు, ఆభరణాలతో నిండి ఉంది. దివి సూర్యసహస్రస్య. ఆకాశంలో 1000 సూర్యులు ఒక్కసారిగా ఉదయిస్తే ఎంత వెలుగు ఉంటుందో ఆ విశ్వరూపం అంత తేజస్సుతో వెలుగుతోంది. ఆ దేహంలోనే అర్జునుడు విభజించబడిన మొత్తం విశ్వాన్ని ఒక్కచోట చూశాడు. 4. అర్జునుడి స్తుతి మరియు భయం. శ్లోకాలు 15-31. విశ్వరూపాన్ని చూసి అర్జునుడు గజగజ వణికిపోతూ ఇలా ప్రార్థిస్తాడు: దేవా, నీలో దేవతలను, బ్రహ్మను, శివుడిని, మహర్షులను చూస్తున్నాను. నీవు ఆది అంతం లేనివాడివి. నీ ప్రచండమైన వెలుగుకు లోకాలు భయపడుతున్నాయి. కౌరవ సైన్యమంతా నీ భయంకరమైన కోరల మధ్యపడి నలిగిపోవడం నేను చూస్తున్నాను. అసలు ఇంత భయంకరంగా ఉన్న నీవు ఎవరివి? అని అర్జునుడు అడుగుతాడు. 5. కాలోస్మి కృష్ణుడి సందేశం. శ్లోకాలు 32-34. కృష్ణుడు ప్రసిద్ధమైన సమాధానమిస్తాడు: కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రత్యనీకేషు యోధాః. శ్లోకం 32. భావం: నేను లోకాలను నాశనం చేసే మహాకాలాన్ని, కాలస్వరూపుడిని. ఇక్కడ ఉన్న యోధులందరూ నీవు యుద్ధం చేయకపోయినా మరణించడం ఖాయం. వీరందరినీ నేనిప్పటికే చంపివేశాను. నీవు కేవలం నిమిత్తమాత్రుడివి, ఒక సాధనం మాత్రమే అయ్యుండు. 6. క్షమాపణ మరియు సౌమ్యరూపం. శ్లోకాలు 35-51. అర్జునుడు భయంతో వణికిపోతూ: కృష్ణా, నిన్ను కేవలం ఒక స్నేహితుడిగా భావించి తెలియక ఏవైనా తప్పులు చేసి ఉంటే క్షమించు. నీ ఈ భయంకర రూపం నేను చూడలేకపోతున్నాను. మళ్ళీ నీ పాత చతుర్భుజ లేదా మామూలు రూపాన్ని చూపించు అని ప్రార్థిస్తాడు. కృష్ణుడు మళ్ళీ తన ప్రశాంతమైన మనుష్య రూపాన్ని ధరిస్తాడు. 55 శ్లోకం. పరమరహస్యం. మత్కర్మ కృన్మత్పరమో మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యః స మామేతి పాండవ. భావం: ఎవరైతే నాకోసం పనులు చేస్తూ నన్నే పరమగతిగా భావించి నా భక్తుడై దేనికి అంటుకోకుండా సంగవర్జితః, ఏ ప్రాణిపట్ల శత్రుత్వం లేకుండా ఉంటారో వారు నన్ను ఖచ్చితంగా చేరుకుంటారు. సారాంశం: భగవంతుడే సర్వస్వం అని, మనం చేసే పనులన్నీ ఆయన చేయించేవే అని గుర్తించి అహంకారం లేకుండా నడుచుకోవడమే ఈ అధ్యాయమిచ్చే అతిపెద్ద పాఠం.
తరువాతి అధ్యాయం భక్తి యోగము 20 శ్లోకాలు గురించి తెలుసుకుందామా? శ్రీమద్భగవద్గీతలోని 12వ అధ్యాయం భక్తి యోగము. ఇందులో మొత్తం 20 శ్లోకాలు ఉన్నాయి. గీతలోని అన్ని అధ్యాయాలలోకి ఇది చిన్నది, కాని భక్తులకు అత్యంత ప్రియమైనది. భగవంతుడిని ఎలా ఆరాధించాలి, ఆయనకు ఇష్టమైన భక్తుడి లక్షణాలు ఏమిటి అనేది ఇందులో వివరించబడింది. ఈ అధ్యాయంలోని ప్రధానాంశాలు ఇక్కడ ఉన్నాయి. 1. సగుణ ఆరాధన, నిర్గుణ ఆరాధన. శ్లోకాలు 1-7. అర్జునుడు ఒక ముఖ్యమైన ప్రశ్న అడుగుతాడు. కృష్ణా, నిన్ను ఒక రూపంలో సగుణ పూజించేవారు గొప్పవారా, లేదా కనబడని, నాశనం లేని అక్షర పరబ్రహ్మను నిర్గుణ ఆరాధించేవారు గొప్పవారా? కృష్ణుడు ఇలా సమాధానమిస్తాడు. ఇద్దరూ నన్నే చేరుకుంటారు. కాని నిర్గుణ బ్రహ్మను ఉపాసించడం దేహధారులైన మనుషులకు చాలా కష్టతరమైన మార్గం. ఎవరైతే తమ మనస్సును నాపై నిలిపి నన్నే నమ్మి పూజిస్తారో సగుణ భక్తి, వారిని నేను ఈ సంసార సాగరం నుండి త్వరగా ఉద్ధరిస్తాను. 2. భక్తి మార్గాలు స్థాయిలు. శ్లోకాలు 8-12. భగవంతుడిని చేరుకోవడానికి కృష్ణుడు 4 మార్గాలను సూచిస్తాడు. 1. కుదరకపోతే మరొకటి. 1. స్థిరమైన బుద్ధి. నీ మనస్సును, బుద్ధిని నాయందే లగ్నం చెయ్యి. అప్పుడు నీవు నాలోనే ఉంటావు. 2. అభ్యాస యోగం. ఒకవేళ మనస్సు నిలకడగా లేకపోతే అభ్యాసం, ప్రాక్టీస్ ద్వారా నన్ను చేరుకోవడానికి ప్రయత్నించు. 3. మత్కర్మ పరమతః. అభ్యాసం కూడా చేయలేకపోతే నీవు చేసే పనులన్నీ నాకోసమే చెయ్యి, భగవత్కైంకర్యం. 4. సర్వకర్మ ఫలత్యాగం. ఇది కూడా కష్టమైతే నీవు చేసే పనుల ఫలితాన్ని, రిజల్ట్ నాకు వదిలేయి. జ్ఞానం కంటే ధ్యానం గొప్పది, ధ్యానం కంటే కర్మఫలత్యాగం గొప్పది. ఎందుకంటే త్యాగం వల్ల వెంటనే శాంతి లభిస్తుంది. 3. భగవంతునికి ఇష్టమైన భక్తుడి లక్షణాలు. శ్లోకాలు 13-19. ఈ శ్లోకాలను భక్తాష్టకము అని కూడా అంటారు. కృష్ణుడు తనకు ఎలాంటి భక్తుడు ఇష్టమో వివరిస్తాడు. అద్వేష్టా సర్వభూతానాం. ఏ ప్రాణిని ద్వేషించనివాడు, అందరి పట్ల కరుణ, మైత్రి కలవాడు. నిర్మమో నిరహంకారః. నాది అనే మమకారం, నేను అనే అహంకారం లేనివాడు. సమదుఃఖ సుఖః. క్షమి. సుఖదుఖాలను సమానంగా చూసేవాడు, ఓర్పు కలవాడు. ఎవరివల్ల లోకం భయపడదో, లోకానికి ఎవరూ భయపడరో. హర్షం, అసూయ, భయం, ఆందోళనల నుండి విముక్తుడైనవాడు నాకు ఇష్టుడు. శత్రువును, మిత్రుడిని, మానము, అవమానమును, చలిని, వేడిని సమానంగా స్వీకరించేవాడు. నిందను, స్తుతిని సమానంగా భావించి మౌనంగా ఉండేవాడు నాకు అత్యంత ప్రియుడు. ముగింపు 20వ శ్లోకం. ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధదానా మత్పరమా భక్తాస్తేవ్ మే ప్రియాః. భావం: పైన చెప్పిన ఈ ధర్మయుక్తమైన అమృతాన్ని, గుణాలను ఎవరైతే శ్రద్ధతో అనుసరిస్తారో, నన్నే పరమగతిగా నమ్ముతారో అటువంటి భక్తులు నాకు అత్యంత ప్రియమైనవారు. సారాంశం: భగవంతుడికి కావాల్సింది బాహ్యమైన ఆడంబరాలు కాదు, మన అంతఃకరణంలో ఉండవలసిన సమత్వము, కరుణ మరియు అనన్యమైన భక్తి. తరువాతి అధ్యాయం క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగము. 35 శ్లోకాలు గురించి తెలుసుకుందామా? ఇందులో శరీరం, క్షేత్రం మరియు ఆత్మ, క్షేత్రజ్ఞుడు మధ్య ఉన్న తేడాను కృష్ణుడు వివరిస్తాడు.